ఎంసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారులు ఎవరైనా తమకు రేషన్ బియ్యం అందలేదని తన దృష్టికి తీసుకొస్తే సంబంధిత వీఆర్ఓపై చర్య తప్పదు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. ఎమ్మెల్యే గృహం వద్ద ఎఫ్సీ షాపులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించండి. సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఆదేశం. సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి అర్జీలతో బారులు తీరిన అర్జీదారులు. నియోజకవర్గంలో ఎవరైనా లబ్ధిదారులు తమకు రేషన్ బియ్యం అందలేదని తన దృష్టికి వస్తే వీఆర్ఓలపైన చర్య తప్పదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే గృహం వద్ద నియోజకవర్గ స్థాయి వీఆర్ఓలు, స్టోర్ డీలర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కాజాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ పంపిణీ అస్తవ్యస్తంగా మారిందని, త్వరలోనే దీనిని గాడిలో పెడతామని చెప్పారు. హలో జామ్ తోటి కాలనీ వాళ్ళు ఉన్నారు, రండి వచ్చేయి. దీనికి సంబంధించిన డీటీ కూడా వచ్చినారా? ఎక్కడ డీటీ? రైట్. ఏదైతే ఫేర్ ప్రైస్ షాప్స్ రివ్యూ పైన మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, షాప్ డీలర్స్, అదేవిధంగా మా విఆర్ఓస్ అందరూ రావడం జరిగింది. వ్యవస్థ ఏం చేసిందంటే గత ప్రభుత్వం నాశనం చేసేసింది. ఏదో ఇంటి దగ్గర రేషన్ ఇచ్చేస్తా, ఇంట్లోకి పెట్టేస్తా, నోట్లో అన్నం తినిపిస్తా అని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు నోట్లో అన్నం తింటారు లేదంటే రోడ్లో మాత్రం నిలబెట్టేసేసారు. ముద్ద చేసి నోట్లో తినిపిస్తా అని చెప్పిన వాళ్ళు రోడ్లో పెట్టేసిందే. రోడ్లో నుంచి రేషన్ మీరు ఎండలో నిలబడండి, ఒక వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్ కాసుకొని ఉండండి, గంట పడినా కూడా రోడ్లో నిలబడాలా, మీరు ఇచ్చినప్పుడు తీసుకోపోవాలని చెప్పి ఒక పాలసీ మేకింగ్ డెసిషన్స్ తీసుకుంది. దట్ రాంగ్ డెసిషన్స్. దానికి అనుగుణంగా ఇప్పుడు నేను ఎక్కడెక్కడ గ్రామాలు కానీ వార్డులో తిరిగినప్పుడు చాలా ఏరియాలో నాకు కంప్లైంట్ ఏముండదంటే, మాకు రేషన్ రాలేదన్నా, నిన్న నెల రాలేదా, ముందు నెల రాలేదన్నా అని చెప్పి చాలా సివియర్ కంప్లైంట్స్ ఉన్నాయి. రేషన్ ఈజ్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ద పబ్లిక్. రేషన్ ఏదైతే మనం ఫేర్ ప్రైస్ షాప్, ఎఫ్పి షాప్ అంటాము, ఫేర్ ప్రైస్ షాప్ నుంచి ఇస్తాము, అది ప్రభుత్వం నుంచి ప్రజలకు డైరెక్ట్ ఇచ్చే నిత్యావసర సరుకులు ఇళ్లకు. దాంట్లో కూడా సరైన పంపిణీ లేకపోతే వ్యవస్థ నాశనం అయిపోయినట్లు. దానికి ఎక్కడ కూడా చోటు లేదు. ఈ రోజు నుంచి ఏ ఏరియాకి ఫేర్ ప్రైస్ షాప్ నుంచి సప్లై ఉండాదో దానికి బాధ్యత సంబంధించిన విఆర్ఓలు, ఆర్ఐలు, దానికి ఆర్ఐలు మానిటర్ చేయాలి. ఎక్కడైనా కానీ విఆర్ఓలు తెలిసి కూడా ల్యాప్సెస్ జరిగి ఏదో ఎండిఐ బండ్లు ఉన్నాయంట, ఆ బండ్లు ఏమవుతాయంటే వాళ్ళు తీసుకుపోయి డీలర్ దగ్గర అమ్మేసి సాయంత్రం డబ్బు తెస్తామని డబ్బు కూడా సరిగా ఇవ్వడం లేదు. కొంతమంది మహిళా సంఘాలు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు మనము వీళ్ళందరూ గ్రూపుల్లో ఉంటే ఐకేపీ సంఘాల్లో ఉన్న వాళ్ళకు, మెప్నాల్లో ఉండే వాళ్ళకు చాలామందికి మనము వాళ్ళకు ఈ ఫేర్ ప్రైస్ షాపుల్లో అటాచ్మెంట్లు, వాళ్ళకు అలాట్మెంట్లు, వాళ్ళకి అదేవిధంగా డీలర్లుగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు అదనంగా తీసుకొని సకాలంలో వాళ్ళతో సరైనగా ఆ ఏదైతే వ్యాన్లు ఎండిఓ ఏమంటారంట, ఆ వ్యాన్లలో సరిగ్గా సహకరించడం లేదు. దానిపైన ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోవాలా లేదంటే దానికి స్ట్రీమ్ లైన్ చేయాలా చేస్తాం. బట్ రేషన్ మాత్రము ఏదైతే నిత్యావసర సరుకులు మనం స్టోర్ ద్వారా ఇస్తున్నామో ఇది పూర్తిగా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో, కార్డ్ హోల్డర్ ఉన్నారో, రేషన్ కార్డ్ హోల్డర్, అతనికి చేర్చే బాధ్యత సంబంధిత విఆర్ఓలది. ఎక్కడ కూడా కానీ రేషన్ చేరలేదని నాకు కంప్లైంట్ రాకూడదు. కంప్లైంట్ వచ్చి విఆర్ఓ రియాక్ట్ కాకపోతే అక్కడ ఏటువంటి యాక్షన్ కూడా తీసుకోవాలనే సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాలు నాకు కల్పించద్దండి. పూర్తి బాధ్యత ఉండండి. నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడతాను. దీనిపైన ఏం డెసిషన్ తీసుకోవాలో తీసుకొని తప్పకుండా ఇంకా దీనికి స్ట్రీమ్ లైన్ చేసే అవసరం ఉంది. చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి దీంట్లో. ముందే బాగున్నది. ముందు ఏముండింది, ఒక ఏరియాలో షాప్ ఉన్నది,
ఆ ఇంట్లో ఆ స్పేర్ పై షాప్లో ఉంటే ఆ షాప్లో మొత్తం సరుకులు ఉండేవి. ఒక 15 రోజుల పాటు తెల్లారో మధ్యాహ్నమో సాయంత్రమో పోయి తెచ్చుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు ఏమైందంటే ప్రజల దగ్గరికి రాదు, ఆ వ్యాన్లో పోతుంది, రోడ్లోకి వస్తుంది, ఏ టైంకి వస్తుంది వాళ్ళకి తెలియదు. ఆ టైంలో వాళ్ళు ఏదైనా పనుల నుండి బయట వెళ్ళిపోతే ఇంకా పూర్తి నెల వాళ్ళకి సరుకులు. ఆ విధంగా లేకుండా ఇప్పుడు అది కూడా ఇస్తూ ఉండేది బియ్యం ఒకటి మాత్రమే. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన నెలలో బియ్యంతో కలిసి చక్కెర కూడా ఇచ్చాం. ఇంకా నెక్స్ట్ కందివేళ్ళు కానీ నూనె కానీ సేమియాలు కానీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళం. తప్పకుండా అవి కూడా రవ్వ ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వాళ్లకు ప్రభుత్వం ఉన్న ఏమన్నా మొత్తం ప్రోగ్రామ్స్ అని అనుసంధానం చేయాలి, ప్రజలకు చేరాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద గవర్నెన్స్. అందుకోసం ఎక్కడ కూడా కానీ దీనిలో ఉన్న తప్పులకి మా దగ్గర తావలేదు, ఎక్కడైనా మిస్యూస్ కూడా తావలేదు. పూర్తి బాధ్యతగా ఉండాలా. తప్పకుండా నేను మళ్ళీ ఒక్కసారి దీనిపైన ఇంకా క్లారిటీగా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు చూస్తామని సవినయంగా తెలియజేస్తున్నాను. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అత్యధికం భూ సంబంధిత సమస్యలే ఉన్నాయి. తమ భూమిని ఆక్రమించుకున్నారని, దారి ఇవ్వడం లేదని, డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారని, ఇలా అనేక రకాల సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మదనపల్లె నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచు తన సోదరుతో సమానమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని కురవంక, గాంధీపురం ప్రాంతాల్లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు రాఖీలు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏ మహిళకైనా సమస్య వస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. ఫోటో తీస్తాను, రెండు జరుగు స్వామి అలా ఎక్కడ మేము రాఖీ పండుగ సందర్భమున మా చెల్లెలు నాగమణి అమ్మ తెల్లారి 7 గంటల నుంచి నా వెనకాల కాపలా పెట్టింది. మా అన్నకి ఎవరు కట్టకూడదు, ఫస్ట్ నేనే కట్టాలని చెప్పి నేనే అదేమో రావుకాలం ఉంది 1:10 వరకు, 1:10 తర్వాతే కట్టాలని చెప్పి నాగమణి అమ్మ గారు వచ్చి రాఖీ పండుగ సందర్భమున నాకు రాఖీ కట్టినారు. నా చెల్లెలు నాకు చాలా సంతోషం. అదేవిధంగా నాకు ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యూషన్లో చాలామంది మా చెల్లెలు అందరూ వచ్చి రాఖీ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఓం శాంతి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకందరికీ నా పేరు పేరున రాఖీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జీవితంలో మా చెల్లెలు అందరూ సంతోషంగా ఉండాలా, ఆరోగ్యాలతో ఉండాలా, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలా, వాళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పి నా ప్రార్థన దేవునితో చెప్పి తెలియజేస్తాను. నా సొంత అన్న ఉన్నా కూడా నాకు చూడలేదు ఎప్పుడు. నేను 25 ఏళ్ళ నుంచి మా అన్న దగ్గరే ఉన్నాను. నాకు ప్రాణంగా నన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుని, సొంత చెల్లెలకు కూడా వాళ్ళని చూసారో లేదు తెలీదు. మా అన్న ఎప్పుడు నా వెనకంటే ఉండి నన్ను సొంత చెల్లెలుగా చూసుకున్నాడు. నా ఆయన వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోలే చేయలే. మా అన్న నాకు అన్న తండ్రి అంతా మా అన్న. కలకాలం నేను మా అన్న దగ్గరే ఉంటాను.
తిరగద్దండి అక్క ఇంకా అక్క ఉన్నాను ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాడు. అయిపోయినా అన్నది అయిపోయినా ఉన్నాను అన్నది అయిపోయినా ఉన్నాను అన్నిటిలో ముక్కలు కాలు అమ్మ అమ్మ ఆంటీ వేడి ఎక్కువ ఉంది ఊర్లో. నిన్న కూడా ఎక్కువ. అందరు నిలబడండి అక్క రాఖీ అందరూ ముందర ఉండి అక్క ఫ్రీగా ఉండండి అక్క లైట్ ప్రెస్ అయిపోతుంది అమ్మా రాఖీలు చూపించండి అక్క వాళ్ళకి చెప్పు నువ్వు చెప్పు కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నేను వినాలి. వైట్ రైస్ సాంబార్ ఉంటాయి కదా పిల్లలు బాగా తింటారు. వైట్ రైస్ పప్పు అట్లా ఉంటాయి. మదనపల్లి అభివృద్ధి అయితే జై తెలుగుదేశం పద్మక్క ఎక్కడన్నా అట్లా వేసి ఇటు మలుకోండి. పద్మక్క ఓకేనా అన్న కూడా కనపడినా అన్న కనపడినా నా ఇట్లా జరగండి అన్న పద్మక్క అన్న ఇట్లా చూడండి ఇది చూడండి ఇస్తాను ఓకేనా మహిళా పక్షపాతి అన్న మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఏకైక వ్యక్తి ఈ రోజు మన ప్రధాన పాత్ర ఈ రోజు మదనపల్లి అభివృద్ధి చెందిందంటే చేస్తున్నాము. అంటే పూర్వంగా సమస్యలు ఉన్నా కూడా అన్న దృష్టికి తీసుకుని వస్తే మీ యొక్క సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని మహిళలందరూ కూడా అన్న తరపున కాక దించుకా అయిపోయిందండి ఆదరణ, ప్రేమ, అనురాగాలు ఇది జీవితంలో మర్చిపోయేది కాదు. డబ్బులు ఇస్తే ప్రేమ, అనురాగం ఇదంతా రాదు, మనసులో ఉంటేనే వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున మీరు ఇంత మంచి కార్యక్రమం చేసిన మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఇదే కాకుండా రేపు ఏ అవసరం ఉన్నా కూడా మీ అన్న ఇంటి తలుపులు మీకోసం తెరిచి ఉన్నాయి. ఏ రోజు ఎప్పుడైనా మీరు వచ్చి నాకు పలకచ్చు, అడగచ్చు, ఈ సందర్భంలో నన్ను మాట్లాడచ్చు అని చెప్పి సవినీయంగా తెలియజేస్తూ అందరికీ రాఖీ బంధన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. ఇసుక అక్రమ రవాణాపై సిపిఎం నాయకులు టీడీపీ నాయకులపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ టీడీపీ నాయకులు నాదెళ్ల విద్యాసాగర్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే గృహం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని సిపిఎం నాయకులు ఆరోపించడం బాధాకరమన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, వారి వద్ద సాక్ష్యాలు ఉంటే బహిర్గతం చేయాలని సవాల్ చేశారు. ఇసుక మాఫియా అని చెప్పారు. వాళ్ళలో నా పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీంట్లో నిజం మా టీడీపీ ప్రభుత్వము హయాంలోకి వచ్చి 3 నెలలు పూర్తి కావట్లేదు. ఇంకా మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ మీద ఇసుక గురించి అభియోగాలు మోపారు సిపిఎం పార్టీ శ్రీనివాసులు గారు. అయితే మదనపల్లి నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ రాష్ట్ర స్థాయిలో కూడా ఈ పార్టీల వాళ్ళకు కూడా ఎవరైతే మా మీద నింద మోపుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పత్రికా మూలంగా మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ అన్నారు. ఇసుక కన్జ్యూమర్కు చేరేటప్పుడు తక్కువ ధర పలకాల అనేది తెలుగుదేశం పార్టీ మేమందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మా మీద
మా పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా షంషీర్ అనే వ్యక్తి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతని మీద ఇసుక దందా, ఇసుక తోలుతా ఉన్నాడు ఈ నియోజకవర్గం నుంచి అని ఈ శ్రీనివాసులు గారు అన్నారు. ఆయనకి ఏమన్నా బండ్లు ఉన్నాయా, జేసీబీలు ఉన్నాయా, ఇటాచీలు ఉన్నాయా? ఆయన ఏదైనా ఇంతకుముందు ఏమైనా మాఫియా గ్యాంగులు నడిపినాడు ఇసుక తోలేదానికి? ఈరోజు ప్రజాస్వామ్యం ఎట్లా జరగాలో అట్లే జరుగుతూ ఉంది. ఆయన గురించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు షంషీర్, ఆయన గురించి మీరు ఎట్లా చెప్తారు? ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లోతుగా పోతే ఎవరెవరు ఎక్కడ కలెక్షన్ చేస్తుండేది అవన్నీ తెలుసు మాకు. ఎక్కడండి ఆధారాలు మీ దగ్గర ఉండేది? ఆయన తోలినట్లు ఎందుకు తోలుతాడు? అవసరమేముంది? లోకల్గా షాజహాన్ బాషా శాసనసభ్యులు ఉన్నారు, ఆయనకి చెడ్డ పేరు తెచ్చేంత పని మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలియాస్ ఉసుల్ రాజా అని కూడా పేరు పిలుస్తారు. షంషీర్ కనుసంలో వందల లోళ్ళు ఇసుక తరలిపోతుంది, మదనపల్లిలో డంపింగ్ చేస్తున్నారు, ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రెస్ నోట్లో రావడం జరిగింది. అతని దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే, ఒక ట్రాక్టర్ కానీ ఒక టిప్పర్ కానీ నేను తోలినట్లు మదనపల్లిలో కానీ బయట కానీ ఎక్కడన్నా కానీ దేనికైనా చర్చకు సిద్ధం. లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు అతను. గతంలో కూడా ఇట్లా ఆరోపణలు చేసి మన చోడశ్రీ గుడి దగ్గర లేనిపోని అన్నీ చెప్పి వేరే వాళ్ళ దగ్గర కూడా దెబ్బలు తిన్నాడు అతను. కొంతమంది వ్యక్తుల దగ్గర ఇట్లా ఆరోపణ. ఇతనికి ఇదే దందా చూపిస్తా ఉండేది వీడియో ఒకటి. దాంట్లో ఇన్ని వందల లోళ్ళు మేము ఇసుక తోలుతా అంటే మదనపల్లిలో నా బండ్లు తప్ప ఇంక వేరే బండ్లు ఏమి తిరగ మదనపల్లిలో నేను 100 లోళ్ళు ఇసుక తోలుతా అంటే. ఇదేం వైసీపీ గవర్నమెంట్ కాదు, గమ్మునుండిపోయాక టీడీపీ గవర్నమెంట్ ఇది. ఎవరు ఏమి తప్పు చేసినా బాబు గారు వదిలే ప్రసక్తి లేదు. 100 లోళ్ళు అంటే చెప్పేదానికి కూడా కొంచెం ఇది ఉండాల, ఆలోచించి చెప్పాలా. నోరుంది కదా అని చెప్పి ఏటకంటే ఆడికి చెప్పేసేది కాదు, నిరూపించల్లా. నేను తోలుతాండా అని చెప్పి నిరూపించల్లా. నేను సిద్ధము దానికి. ఇట్లే ఇతను జేసీబీలు ఉండే వాళ్ళ దగ్గర పోయేది, ఇటాచీ ఉండే వాళ్ళ దగ్గర పోయేది మామూలు. ఏమంటే ఫంక్షన్లు చేయాలా, ప్రోగ్రామ్ చేయాలా, మీటింగ్ చేయాలా అని చాలా ఆరోపణలు ఉన్నాయి అతని పైన. లేనిపోని ఆరోపణలు అన్నీ చేస్తున్నాడు అతను. ఏమన్నా ఆధారాలు ఉంటే అది తీసుకొని వస్తే నేను దానికి సిద్ధమని. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇసుక కేవలం కొద్ది మంది వ్యక్తుల చేతిలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో ఇసుకను మాఫియాగా చేసి మొత్తం పిఎల్ఆర్ బండ్లు, పిఎల్ఆర్ టిప్పర్లే పరిగెత్తినాయి. లేదంటే వాళ్ళు ఎవరికైనా సబ్లీజ్కి ఇస్తే వాళ్ళ బండ్లు పరిగెత్తినాయి. ఈరోజు షంషీర్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పరిగెత్తున్న టిప్పర్లో గతంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో పరిగెత్తాయో ఆ టిప్పర్లు పరిగెత్తున్నాయి. అంటే వైసీపీ వాళ్ళు రంగు మార్చుకోనో లేదంటే పేరు చెప్పుకోనో దందాలు చేస్తున్నారు తప్ప తెలుగుదేశం వ్యక్తులు ఎవరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఇసుక మాఫియా చేయలేదు. ఇంకా ఇసుక ఫ్రీ చేసినప్పుడు ట్రాక్టర్లు, చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన పల్లెల్లో ఉండేటువంటి రైతులు చిన్న చిన్న ట్రాక్టర్లతో ఆ వంకల్లో, వాగుల్లో ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ మదనపల్లి టౌన్లో ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు. ఎందుకంటే అవసరం, ఇసుక భవన నిర్మాణానికి అవసరం. అందరూ ట్రాక్టర్లు తోలినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ముఖ్యంగా మన మదనపల్లి ప్రాంతంలో రీచ్ లేదు. రీచ్ లేనందువలన తప్పని పరిస్థితుల్లో ట్రాక్టర్ల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. వీళ్ళు చేసే దందాలు, దీని కార్యక్రమాల వలన, ఈ బ్లాక్ మెయిల్కి పాల్పడే కార్యక్రమాల వలన ఈరోజు ట్రాక్టర్ల వాళ్ళు పొట్టగొడుతున్నారు. పోలీసులు, రెవెన్యూ వాళ్ళు మొత్తం ట్రాక్టర్లన్నింటినీ బంద్ చేస్తున్నారు. వీళ్ళేమి ఒక రకమైన బ్లాక్ మెయిల్, 4 పోస్టర్లు వేసుకుంటారు టౌన్లో, పెద్ద పార్టీ లీడర్లు అని చెప్పుకుంటారు. బ్లాక్ మెయిల్ చేసేది ఆ ఇసుక తోలే వాళ్ళని, ఇసుక తీసుకొచ్చే వాళ్ళని చేస్తూ ఈ ట్రాక్టర్లకు ముఖ్యంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పద్ధతులు వాళ్ళు మానుకోవాలా. ఇసుక అనేది ట్రాక్టర్లతో వచ్చినప్పుడు దాని రేటు తగ్గుతుంది, భవన నిర్మాణ రంగం పుంజుకుంటుంది, వేగం పుంజుకుంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు, మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఎవరికి దాని మీద ఎఫెక్ట్ పడుతుందో ఆలోచన చేసి మీరు ఆరోపణలు చేయాలి తప్ప ఏదంటే అది ఆరోపణలు చేసి
అందరినీ టైట్ చేస్తే ఇసుక రాకపోతే ఎవరికి ఇబ్బంది? ఇట్లా ట్రాక్టర్ వాళ్ళకి ఇబ్బంది, ఇట్లా భవన నిర్మాణ కార్మికులకి ఇబ్బంది, రేటు పెరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆరోపణ చేయాలా, ఎట్లంటే అట్లా ఆరోపణ చేయొద్దు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇసుక విధానము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇసుక అనేది ఫ్రీగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. నిదానం చెయ్యి, ఆలోచించు, నిదానం, ఇంకా టైం ఉంది నువ్వు ప్రశ్నించేదానికి. అప్పుడే టైం అంతా అయిపోలా. షంషీర్ అనే వ్యక్తి మదనపల్లి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి మీద మీరు బురద జల్లేస్తే నీకేమి గుడ్డ కాల్చి మిందే వేస్తావు శ్రీనివాసులు. అది తుడుచుకునే దానికి మాకు సమాజంలో తిరిగే వాళ్ళం, మేము సమాజంలో ఎంతో పరువు ప్రతిష్టగా బతికే వాళ్ళం. మీకంటే అట్లాంటివన్నీ ఏం ఉండవు అనుకుంటా. ఎందుకంటే షంషీర్ అనే వ్యక్తి కొంచెము పేద ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకులే అబ్బా నా మీద ఇట్లాంటి వస్తాడా అని దూరం వెళ్ళిపోతే అట్లాంటి సహాయం చేసే వాళ్ళు కూడా దూరం వెళ్ళిపోతారు. ఇది మంచి పద్ధతి కాదు. నీకు 100 టిప్పర్లు పోతాడా అంటున్నావు కదా, నీకు తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్. 100 టిప్పర్లు పోయేటప్పుడు నువ్వు ఎన్ని వీడియోలు తీసినావు, ఎంతమంది దగ్గర మాట్లాడించినావు, ఒక్క వీడియో బయటపెట్టు. 100 టిప్పర్లు షంషీర్ అని నిరూపిస్తే ఈ రోజు నీ ముందరనే తెలుగుదేశం పార్టీకి రాజకీయాలు ఎప్పుడు కనపడం. ఈ ఛాలెంజ్కి నువ్వు సిద్ధమా? ఇట్లాంటి పనికిమాలవన్నీ వద్దు, పనికిమాలవన్నీ చేయొద్దండి. టైం ఉంది, గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతా ఉంది. నువ్వు ప్రశ్నించే హక్కు నీకుంది, మేము కాదనడంలే. దాన్ని ఏది నిజాలు నువ్వెవరో లిస్టు రాయిస్తే చదువుతావా? ఇదేనా నీ సీనియారిటీ? ఎవరో రెచ్చగొడితే నువ్వు చేస్తే అది నువ్వు ఇబ్బంది పడతావునా సీనన్న? అట్లాంటి వద్దునా? ఆలోచన చేసుకొని ఇంకెప్పుడు కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయొద్దు. నిజాలుంటే నిరూపించు. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. ఈ మన ఎమ్మెల్యే దగ్గర గుర్తుపెట్టుకో. ఎవరిని ఎంకరేజ్ చేయడు తప్పు చేస్తే. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ఆరోపణలు చేస్తే ఇంకొకసారి ఇంత మర్యాదగా చెప్పము. ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని భాష్యం పాఠశాల వద్ద రోడ్డుకి ఇరువైపులా మొక్కలను ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, ఏఈలు శిరీష, స్నేహప్రియ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతను పూర్తిగా వారే తీసుకోవాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనంగా ఉంచడం మన బాధ్యత అని గుర్తు చేశారు. చూడండి, చెప్పండి. ఎస్టిమేట్ సైడ్ కొంచెం ఈ చేతులకి ఏమో కష్టమైంది, బాగానే అయిందమ్మా. ఎవరు చూపించావు? చూపించుకున్నావా? లీటర్లు మళ్ళీ చూసేది ఈ చెట్టు ఒక ట్రీ గార్డ్ కూడా వేయించాలా? 1800 ఒక ట్రీ గార్డ్. ఎవరమ్మా? నువ్వేనా? అడ్మిన్ భద్రమ్మ. ఈ చెట్లు ఏమన్నా అయితే అన్నా వాళ్ళ ట్రాన్స్ఫర్లో సస్పెండ్ ఏం లేదు. చెట్లు ముఖ్యం. కానీ ఎవరైనా ఏమైనా పనులకు వచ్చి బాగా ఫైనాన్షియల్ మంచి బలవంతం చేయకూడదు, హరాస్ చేయకూడదు. నేను అడగల ఇట్లా ఉంది శ్రీ ఘాట్ ప్రోగ్రాము వస్తానన్నా. ఇస్తానా? ఓకే, మీరు కంపల్సరీ రావాలమ్మా. నేను ఊరికి పేరు తీసుకునేట్టు ఉన్నాను. సిటిజన్ వాళ్ళదే ఇంపార్టెన్స్. ఎప్పుడు ప్రయారిటీ వాళ్ళకే పెట్టాలి. అంటే ఉన్న ఎంత టీం ఉందో మొత్తం టీమ్ పోస్టులకు రావాలి. ఏమీ జరగలేదు.
దానికోసం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మున్సిపల్ ఫండ్స్ కూడా కొన్ని దీంట్లో ఉండే CFMSలో అవన్నీ తెప్పించి ఖచ్చితంగా పూర్తి టౌన్కి కాలువలు రోడ్లు అన్నీ ఇస్తాం. ఈ ఏరియా ఇది కొత్త డెవలప్ ఏరియా, ఇది తప్పకుండా ఇస్తాను. పంచాయతీలో అయితే పంచాయతీలు ఇస్తాను, టౌన్లో అయితే టౌన్ నేను ఆ రోజు పెట్టింది చేస్తాను. మళ్ళీ బీసీ లీడర్ మాకు ఏమన్నా ఉందా మళ్ళీ FP షాపుల నుంచి సకాలంలో ప్రజలకు అందడం లేదు. ఏం చేస్తున్నారంటే ఆ బండి తీసుకొని పోయి ఒక ఏరియాని నిలబెట్టేసి ఒక అర్ధగంట గంట ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. మ్యాక్సిమం స్టాక్ ఏదైతే FP షాప్కి వచ్చే స్టాక్ నిలిచిపోతాం. సో అది వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో దిస్ ఇస్ ద మిస్యూజ్ ఆఫ్ ద ఫేర్ ప్రైస్ షాప్. FP షాప్ అంటే ఫేర్ ప్రైస్ షాప్. సో దానికి ఈరోజు 3 గంటలకు మనం మీటింగ్ పెట్టాము. ఈ మీటింగ్ మనం దయచేసి మనం ఏం చేయాలంటే ఎవరెవరైతే ఈ అడ్మిన్ సెక్రటరీస్ ఉన్నారు, సచివాలయ అడ్మిన్స్, అదే వెల్ఫేర్ సెక్రటరీస్, వీళ్ళు ఇద్దరు కంపల్సరీ మనం 3 o'clock వస్తే తహసీల్దార్ గారికి మీరు అదేవిధంగా వచ్చే స్టాఫ్ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ అందరికి పిలిచి ఇప్పుడు ఈ బండ్ల గిన్నెలో ఇస్తే ప్రయోజనం లేదు. ఒక షాప్ పెట్టి దానికి ఎట్లా చేయాలో ఏం చేయాలో మనకు జ్ఞాన పరిస్థితి తయారు చేసి దాన్ని పూర్తి స్థాయిగా అమలు. గవర్నమెంట్ ఇస్తున్న రేషన్ ఖచ్చితంగా ప్రతి పౌరుడికి చేరాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, ప్రతి వారం ఏ విధంగా మనం చెట్లు నాటే కార్యక్రమం చేస్తాము, దాని భాగంగా నిన్న ఆదివారం మొన్న శనివారం ఊర్లో లేనందువల్ల నేను ఈరోజు సోమవారం చేయడం జరిగింది. కార్యక్రమం మాత్రం ఆగదు, అర్థమైందా? ఒకవేళ శనివారం ఉండే సోమవారం చేస్తాం, కానీ ప్రతి వారం చెట్లు నాటాల్సిందే, మదనపల్లి పర్యావరణ కాపాడాల్సిందే. దాని భాగంగా ఈరోజు కంపల్సరీ ఏం ఆలోచన, ప్రతి వారం నాటే చెట్లు 10 నీమ్ చెట్లు, ప్రతి 10 చింత చెట్లు, ప్రతి 10 వచ్చి కానక చెట్లు. ఇవి 3 ఖచ్చితంగా. సపోజ్ ప్రతి వారం 100 చెట్లు నాటుతున్నాం. 100లో ఈ 30 చెట్లు ఖచ్చితం. ఎందుకంటే ఈ కానక చెట్టు కూడా నీమ్ చెట్టు ఏం చేస్తుందంటే ఒక్కసారిగా పొల్యూషన్ మొత్తం కంట్రోల్ చేసుకుంటాం. ఎక్కడైనా కూడా బ్యాడ్ పొల్యూషన్ కానీ ఇదంతా స్మోక్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కాపాడుతుంది. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వారం ఇంకా చెట్లు నాటే కార్యక్రమం 30 చెట్లు మ్యాండేటరీ. ఇవే కాకుండా దీనికి ఇప్పుడు ట్రీ గార్డులు ఉన్నాయి. ట్రీ గార్డులు వచ్చింది, సంబంధిత ఏరియా ప్రజలు ఎవరైనా వాళ్ళు స్పాన్సర్ చేసినా పర్వాలేదు, లేదా మనమే కొత్తగా 1000 ట్రీ గార్డులు చేపిస్తున్నాము. 1000 ట్రీ గార్డులు మొత్తం ఎక్కడెక్కడ చెట్లు ప్లాంటేషన్ ఉన్నదో అన్నీ పెట్టిస్తాము. ఇది కాకుండా సంబంధిత ఏదైతే సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలు కూడా ఇచ్చాం బాధ్యత. వాళ్ళు కూడా ట్రీ గార్డులు అక్కడ ఉన్న బెస్ట్ ఎవరున్నారో అక్కడ ఉన్న పౌరుల దగ్గర తీసుకొని ఆ ట్రీ గార్డులన్నీ డెవలప్ చేయాలా, చెట్లు కాపాడాలి. దిస్ ఇస్ ద రీజన్ ఆఫ్ ద ఇష్యూ. ఎక్కడ కూడా కానీ ఒక్క చెట్టు ఏమన్నా డ్యామేజ్ ఏమన్నా అయితే సంబంధిత సచివాలయం స్టాఫ్ పైన చర్యలు ఉంటాయి. ఇది ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మదనపల్లి పర్యావరణ కాపాడే బాధ్యత అందరిది. దాని భాగంగా ఉద్యోగస్తులు అఫీషియల్ ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయమే పూర్తి స్థాయిగా ఆ చెట్లు కాపాడాలి. దయచేసి అర్థం చేసుకోవాలి, అది చాలా సీరియస్ ప్రోగ్రామ్. ఎక్కడ దీంట్లో కాంప్రమైజ్ లేదు. థ్యాంక్ యూ. రామాలయ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం గాంధీపురంలో రామాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందన్నారు. తిరిగి తన హయాంలోనే ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. डॉक्टर बी.आर. अम्बेडकर, डॉक्टर बी.आर. अम्बेडकर।
75 సంవత్సరాలు అయిపోయింది. ఇమీడియట్ గా అయిపోతుంది. 65 కొంచెం వెనక్కి రండి ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. సార్ నమస్తే సార్. ఫోటో దిగున్నా, ఫోటో దిగున్నా. ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారంట అంటే ఈ పక్కన బొమ్మ ఉంది కదా ఇట్లా ఇది వెరీ గుడ్. అందరూ కవర్ అయ్యాడు. పెద్ద మనుషులు రండి. మా గాంధీపురంలో రాముల వారి గుడికి దాదాపు 15 సంవత్సరాల ముందు అప్పుడు నేను ఉన్నప్పుడే ప్లాన్ చేశాము. ఆ గునాది కూడా అప్పుడు ఏదో కట్టినాం అనుకుంటా, ఏదో కట్టాం, మనం గుర్తులేదు నాకు, సబ్జెక్ట్ కరెక్షన్. కాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుడి స్టార్ట్ కాలేకపోయింది. కాకపోతే దేవుడు ఈరోజు కనుకరించి గుడి మొదలు పెడుతున్నారు. చాలా సంతోషం. ఎంత త్వరగా అయితే త్వరగా రామాలయం ఇక్కడ కట్టి గాంధీపురంలో ఉన్న మా అందరి కాలనీ వాసులందరికీ సకాలంలో వాళ్ళు పూజలు చేసుకొని ప్రార్థన చేయడానికి రామాలయంలో పూర్తి సౌకర్యాలు వచ్చేటట్టుగా నేను సంబంధిత కాంట్రాక్టర్కి టీటీడీ వాళ్ళకి తెలియజేస్తూ తప్పకుండా ఈ గుడి ఈ ఊరి ప్రశాంతతకు ఊరి మంచికి పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. గోవర్ధనగిరిలో జరిగే శ్రీ కృష్ణాష్టమి వేడుకలను జయప్రదం చేయాలని గోవర్ధనగిరి ఆలయ కమిటీ సభ్యులు కోరారు. నేడు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను ఆయన నివాసంలో కలిసి వేడుకలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమలోనే అతిపెద్ద శ్రీకృష్ణుడి ఆలయం మన మదనపల్లెలో ఉందన్నారు. ఈ నెల 26వ తేదీన ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ నెల 26వ తేదీ కృష్ణాష్టమి వేడుకలు ఉన్నాయి కాబట్టి మన కృష్ణ టెంపుల్ దగ్గర పొద్దున్నే 5:30 నుంచి అభిషేకాలు అన్నీ జరుగుతాయి కాబట్టి అందులో భాగంగా ఎమ్మెల్యే గారికి మేము కార్డు ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించడం జరిగింది. అందువల్ల పట్టణ ప్రజలు ఊరు ప్రజలందరూ రావాల్సిందిగా జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. ఓకే. 26వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకకు మన శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా గారిని ఆహ్వానం పలకడం జరిగింది. అలాగే పట్టణ ప్రముఖుల ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 26 ఉదయం అభిషేకాలు, కళ్యాణోత్సవం, ఉట్లోత్సవం ప్రతి ఒక్క కార్యక్రమం అంగరంగంగా మదనపల్లెలో జరపబడును. కావున మదనపల్లెలో ఉన్న పట్టణ ప్రముఖులు, భక్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆగస్టు 1 ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అది రాజ్యాంగ విరుద్ధమైనది. రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారము కోర్టుకు అధికారం లేదు, పార్లమెంటుకు మాత్రమే మార్చే అధికారం ఉంది. మరి పార్లమెంటుకు అధికారం ఇవ్వకుండా రాష్ట్రాల మీద వర్గీకరణ చేసుకోవచ్చని చంద్రచూడ్ ఇచ్చిన తీర్మానం జడ్జిమెంట్ అప్రజాస్వామికమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది. రాజ్యాంగం గొప్పదా, సుప్రీంకోర్టు గొప్పదా అంటే రాజ్యాంగమే గొప్పది. అయితే ఈ తీర్పు వల్ల మొత్తంగా కూడా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్తుంది. ఈ తీర్పు కూడా మామూలు తీర్పు కాదు, మోడీ ప్రభావిత తీర్పు. మోడీ దీన్ని ప్రభావితం చేసి, జడ్జీలు ప్రభావితం చేసి ఈ తీర్పు ఇచ్చారు. గతంలో తలాక్ కేసులో కూడా రంజన్ గోయల్కు తీర్పు ఇచ్చినందుకు ఆయన ఎంపీగా చేశారు. ఇవాళ కూడా అలాంటిదే కుట్ర జరుగుతోంది. ఇక్కడ దళితులను విడదీసి పాలించే కుట్ర ఇక్కడ జరుగుతోంది, మనవాది కుట్ర. దాని నిరసనగా దేశవ్యాప్తంగా భారత్ బంధం సంఘర్షణ సమితి వాళ్ళు ఇచ్చారు. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికో తెలంగాణ కాదు, యావత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తంగా కూడా మాల సంబంధించిన కులాలన్నింటినీ కూడా ప్రభావితమై చైతన్యవంతంగా ఈ బంధును జయప్రదం చేయాలా. అందులో ఉద్యమకారులు గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే అత్యవసర సర్వీసులు పాలు కానీ లేకపోతే అంబులెన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని మాత్రం వదిలేయాలా. మిగతా వాటిని హాస్పిటల్స్ ను వాటిని మినహాయించి మిగతా వాటిని అంతా స్పష్టంగా బంద్ చేయించాలా. ఇంకోటి
పోలీస్ అధికారులు కూడా నేను కోరేది ఒక్కటే, అయ్యా మా మనోభావాలు, మా బతుకులు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా జీవితాలకు ఫుల్ స్టాప్ పడే తీర్పు అది. దాన్ని నిరసన చేయకుండా ఉంటే అసలు మేము వ్యక్తులే కాదు, ప్రజాస్వామ్యవాదులే కాదు, అంబేద్కర్ వాదులే కాదు. అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 21వ తేదీ భారత్ బంద్ను జయప్రదం చేయాలని మాల సోదరులకు, మాల సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ దీన్ని సహకరించండి. ప్రధానంగా పోలీసు అధికారులు కూడా సమన్వయంతో చేయాలా. ఒకవేళ అనుచితమైన చర్య చేయడం దానికి పోలీసు అధికారులే బాధ్యులు. మేమైతే ప్రజాస్వామ్యాలు ఎలాంటి ఇబ్బందులు పెట్టాము. ఆర్టీసీ బస్సులు, హోటళ్లు, అంగళ్లు, దయించి అన్ని రైళ్లు అన్ని మూసివేయాలా, ఆ రోజు బంద్ చేయాలా. సహకరించండి. మీరు సహకరిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లు, నియంతృత్వాన్ని వ్యతిరేకించడు. కాబట్టి భారత్ బంద్ ను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్. స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం సేవా దృక్పథంతో పనిచేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లి నందు స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవా దృక్పథంతో పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు పద్మభూషణ్ డాక్టర్ ముంతాజ్ అలీ ఈ స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారని చెప్పారు. ఆసుపత్రి వారు అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇలా ఉండకూడదు. ఇలా మీరు పేషెంట్ పేరు రాయాలా, నేచర్ రాయాలా. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇట్లా పెద్దది ఉండాలి, ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మెడికల్ కాలేజ్ ఇంకా ఫోటో సార్ వీడియో విజువల్. అంకిశెట్టిపల్లి గ్రామ పంచాయతీలో హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి కోలార్ నుంచి డాక్టర్స్ వచ్చారు. ఈ హెల్త్ క్యాంప్ నిర్వాహకులు ఎవరంటే మన పెద్దలు ముంతాజ్ అలీ సార్ గారి సత్సంగ్ ఫౌండేషన్ ద్వారా పెట్టడం జరిగింది. సత్సంగ్ ఫౌండేషన్ ఈజ్ అ మెసేజ్ టు ద పీస్ అండ్ సర్వీస్. ఇది పూర్తిగా మిస్టర్ ఎం సార్ ఎప్పుడు కూడా మంచి కోసం, మంచి సర్వీసెస్ కోసం, మానవత్వం కోసం ఎల్లప్పుడూ ముందు నుంచి ఉన్నారు. దాదాపు 1990 నుంచి మదనపల్లి వాసులకు పెద్దలు సార్ ముంతాజ్ అలీ సార్ గారి సర్వీసెస్ మనకు ఉన్నాయి. సార్ సేవలు మనకు అందుకు ఉన్నాయి. నేను సార్ కోసం ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో సార్ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ హెల్త్ క్యాంప్ దాదాపు 250 మంది పేషెంట్స్కి అటెండ్ చేశారు. చాలామంది స్టెంట్స్ ఏంటంటే కోలార్ హాస్పిటల్ వాళ్ళు కూడా రెఫర్ చేశారు. కోలార్ హాస్పిటల్ నారాయణ హృదయాల వాళ్ళు కూడా దాన్ని తప్పకుండా అటెండ్ చేస్తామని చెప్పారు. ఇదంతా దాని కారకులు ఎవరంటే అది ముంతాజ్ అలీ సార్ గారు, అదే మన రమణన్న గారు ఈ గ్రామ పంచాయతీ నుంచి, ఇంకా ఉన్న మా నాయకులు అందరూ కలిసి పనిచేయడం జరిగింది. తప్పకుండా ఈ అంకిశెట్టిపల్లి గ్రామ నాయకులందరి సేవకు, వాళ్ళు చేసిన స్ఫూర్తికి ఇది ఆదర్శంగా ఉంది. సేవ చేసిన డాక్టర్స్, ఈరోజు ఏదైతే హెల్త్ క్యాంప్ నిర్వహించిన డాక్టర్స్కి, అదేవిధంగా నర్సెస్కి, మిగతా స్టాఫ్ అందరికీ, మా సచివాలయం స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్ద మండ్యం ఆర్ఐ రమేష్ తండ్రి వెంకటరమణ జ్ఞాపకార్థం కూరపర్తి అనాథాశ్రమం నందు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా అక్కడి వారికి అన్నప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అదేవిధంగా పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించి బాగా చూసుకోవాలని కోరారు. నేను ఒక 50 పంపిస్తాను. అన్న పైకెత్తు పైకెత్తు పైకెత్తు. తీసుకో తీసుకో పట్టుకోనా హైట్ ఎక్కువ.
బాబన్న పిల్లలు పడాలి, పిల్లలు చేతికి ఆ ప్లేట్లో పెట్టి పిల్లలు చేతికి ఇచ్చాను. ఉన్నాను అట్లే కొంచెం పిల్లలు కనపడినాయి చేస్తాను. మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆర్ఐ రమేష్ గారు వాళ్ళ నాన్నగారి దినం ఈరోజు. నాన్నగారి స్మరిస్తూ ఈ అనాథ శరణాలయంలో పేద పిల్లలకి అందరికీ భోజనాలు పెట్టి చాలా మంచి ఫుడ్ అకామిడేట్ చేశారు. ఇది చేసి మరొక్కసారి తన దాతృత్వాన్ని చాటుకుంటూ మంచికి ప్రజలకు సమాజానికి సందేశం ఇస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసిన మన ఆర్ఐ రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫోటోగ్రాఫర్ల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని వెలుగు ప్రత్యేక పాఠశాల నందు ప్రపంచ ఛాయాగ్రాహకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మదనపల్లె ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అందరూ కవర్ అయ్యారు. ఫోటోగ్రాఫర్స్ డే రోజు కూడా ఫోటో కాదు వాళ్ళ ఫోటోగ్రఫీ కెమెరా వీళ్ళు డెవలప్ అయ్యేదానికే మాకు నిజంగా వాడుకుంటారు. డెవలప్ అయిపోయినారు మన వీళ్ళంతా. కొంచెం నింపిరా పాఠశాల మీ అందరి సహాయ సహకారం వల్ల ప్రస్తుతం 190 మంది దివ్యాంగులు మరియు వృద్ధ మహిళలకు సేవ చేశారు. 10 మంది మంచి కోరే మీరు 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ నలుగురి కోసం కట్టి మీరు నాకు ఎంతటి ఆనందం మా భగవంతుడు అందించాలని ఆకాంక్షిస్తాను. మీకు మీ కుటుంబాల అన్న మీరు వెనక్కి రండి అన్న, మీరు వెనక్కి రండి అన్న, అన్న మీరు రండి అన్న, వెనక్కి రండి, వెనక్కి రండి. ఆడే ఉంది, ఆడే ఉంది. ఆశీస్సులతో మీ అందరి ఆదరణ ఆప్యాయతలతో సుఖశాంతులతో సదాకాలం జీవించాలని మీ ఇంటి పత్రాలు మీ దగ్గర ఉన్నాయమ్మా? అమ్మా
చూసుకోండి. వెనక్కి రానా ఇంకా మోనా పక్కన ఓకే అన్నా కొంచెం ప్రింట్ మీడియా కూడా ఇచ్చేసేయండి. సరేనా ఎందుకంటే మా వాళ్ళు ఫోటోగ్రాఫర్ ఎమ్మెల్యే కావాలి. రైట్ మీరు రండి, కొత్త ఫోటోగ్రాఫర్ రండి, రండి ఇవ్వండి. మా ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్ ఏదైనా ఒక ముఖం సుందరంగా రావాలంటే దానికి కారణం ఫోటోగ్రఫీ. వీడియోగ్రఫీ కూడా సుందరంగా రావాలంటే దానికి కావాల్సిన మంచి ఫోటోగ్రాఫర్. సో అటువంటి అసోసియేషన్ వీళ్లకు ఈరోజు ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ డే సందర్భంలో వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపు. వీళ్ళు ప్రతిరోజు వాళ్ళ కష్టం వాళ్ళ చేతులతో గంటల తరబడి కెమెరాలు పెట్టుకొని గంటల తరబడి కష్టపడి గంటల తరబడి ఫంక్షన్స్ అన్ని అటెండ్ చేసి పనిచేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక రెమ్యునరేషన్ దొరుకుతాయి. అటువంటి అయిన వీళ్లకు ఇంత మంచి ఆలోచన కలిగి వెలుగు స్కూల్ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మెంటలీ రిటార్డెడ్ పిల్లలు, డిజేబుల్ పిల్లలు, అదేవిధంగా ఎవరైతే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న మా పెద్దలు వీళ్ళందరికీ చూస్తే ఎంతో మనసు మనకు అసలు కుదించిపోతుంది. అటువంటి సందర్భంలో వీళ్ళకందరికి వచ్చి తెల్లవారి కలవడం నా చాలా సంతోషకరం. ఈ ఇంత పెద్ద స్కూల్ సంస్థ మా అన్న నడుపుతున్నాడు, చాలా బాధ్యతగా నడుపుతున్నాడు. ముందు నుంచి అప్పుడు నేను ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను రావడం జరిగింది, చాలాసార్లు వచ్చాను. తప్పకుండా నేను మొన్న కూడా మాట ఇచ్చాను, ఈ వెలుగు స్కూల్కి అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా ప్రయారిటీ 80% ఇస్తాము, ఇవ్వబోతామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మరొకసారి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ దినోత్సవ శుభాకాంక్షలు వీళ్ళు మా అందరికీ మన వాళ్ళందరికీ తెలుపుకుంటూ ప్రసాద్ అధ్యక్షుడి గారికి ఇంకా మధు సర్పంచ్కి వీళ్ళందరూ చాలా ముందు నుంచి చాలా కష్టాలతో బాగా పైకి వచ్చినారు. తప్పకుండా వీళ్ళు ఇంకా జీవితాల్లో వెలుగు రావాలి. ఈరోజు ఇంత చిన్న వృత్తి చేస్తూ కూడా వాళ్ళు ఒక సేవ గుర్తించారంటే దట్స్ గ్రేట్. మరొకసారి శుభాకాంక్షలు. సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లబ్ధిదారులు ఎవరైనా తమకు రేషన్ బియ్యం అందలేదని తన దృష్టికి తీసుకొస్తే సంబంధిత వీఆర్ఓపై చర్య తప్పదు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. ఎమ్మెల్యే గృహం వద్ద ఎఫ్సీ షాపులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించండి. సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఆదేశం. సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి అర్జీలతో బారులు తీరిన అర్జీదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి MCTV న్యూస్.